యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మోషే తరువాత ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు నడిపించుటకు మోషే యొక్క వారసునిగా యెహోషువను ఇంతకు ముందే దేవుడు ఎన్నుకోవడం జరిగింది. దేవుడు ఆ నియామకాన్ని ఇక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు. తన ప్రజలకు నాయకులను నియమించవలసినది దేవుడే. దీనికి ముందుగా పూనుకునేది కూడా ఆయనే. వారిని ఏ పని కొరకైతే పిలిచాడో దాన్ని నెరవేర్చే సామర్థ్యం కూడా ఆయనే దయచేస్తాడు. ఈ ఆత్మీయ యాత్రలో నిన్ను విడువని ఎడబాయని దేవుడై ఆయన నీ ముందర నడిచి నిన్ను బలపరచును గాక. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. అంతము వరకు నిన్ను బలపరిచి నడిపించువాడు ఆయనే. ప్రార్థన. మమ్మను విడువని ఎడబాయని యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మా పక్షమై ఉండగా మాకు విరోధి ఎవడు? ఇదిగో ప్రభువా, నిబ్బరము కలిగి ధైర్యముగా మేము నీ కొరకు జీవించే ధన్యతను మా అందరికీ నీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.